మొన్న దుబాయ్లో జరిగినటువంటి భారత్ పాకిస్తాన్ మ్యాచ్లో కరచాలనం చేయకపోవడం, పాకిస్తాన్ ఓడిపోవడం అంతా అయిపోయింది. నిన్న దాని గురించి మనం మాట్లాడుకున్నాం. అంతా అయిపోయింది, వదిలేశారు. భారతీయులు కూడా దాని గురించి వదిలేశారు. పాకిస్తాన్ వాళ్ళే ఇంకా మాకు కరచాలనం చేయలేదు కాబట్టి ఇండియా టీం మీద ఏదో ఒక చర్యలు తీసుకోండి అంటూ పాకిస్తాన్ ఏడుస్తోంది. సరే, అది పక్కన పెడితే భారతీయులు వదిలేశారు. ఈ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ మాత్రం అక్కడ పాకిస్తాన్ క్రికెటర్స్ ని వదలడం లేదు. పాకిస్తాన్ ప్రస్తుత టీం లీడర్ ఎవరైతే ఉన్నారో సల్మాన్ అలీ అఘా మా ఐన్స్టీన్ అని ఒక ఎద్దేవగా మాట్లాడాడు. మా ఐన్స్టీన్ టాస్ గెలిచి ముందే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బౌలింగ్ ఎంచుకుంటే పిచ్ గురించి తెలిసేది, కానీ భారత్ కి అది అడ్వాంటేజ్ అయిపోయింది. భారత్ అద్భుతమైనటువంటి ప్రదర్శన చేసింది. వీళ్ళు ఇచ్చినటువంటి స్వల్ప టార్గెట్ ఏదైతే ఉందో 15.5 ఓవర్లలోనే ముగించేశారు. అంటే 16 ఓవర్ల లోపే ముగించేశారు. పైగా ఇంకా 6-7 వికెట్లు ఉండగానే ముగించడం వల్ల భారత్ ని అద్భుతంగా ప్రశంసించాడు. పాకిస్తాన్ నేమ్ వచ్చేసి ఆ టీం లీడర్ ని ఐన్స్టీన్ తో పోల్చాడు. అంటే అది ఒక ఎద్దేవా చేయడం అన్నమాట. మా టీం లీడర్లు ఎప్పుడూ అంతే, ఏం చేస్తారు, వీళ్ళు క్రికెట్ ఆడడం కంటే ముందే ఎంచుకోవడంలోను తీరుతెన్నుల్లోనూ ఓడిపోతా ఉంటారు. వీళ్ళకి ఎప్పుడు మరి మార్పు వస్తుందో, మాలాంటి టీంలు లేవు అంటూ షోయబ్ అఖ్తర్ అయితే ఇప్పుడున్నటువంటి టీం మీద విరుచుకుపడ్డాడు. ఇక కరచాలనం చేయకపోవడం అనేది రాజకీయాలు ఇలాంటివి దోర్చకుండా ఇది ఒక క్రీడా స్ఫూర్తిగా చూస్తే మంచిది. మాకు భారత్ ఎప్పటికీ కూడా మంచి ప్రత్యర్థే. మేము భారత్ గురించి ఎప్పుడు మంచిగానే మాట్లాడతాం. భారత్ కూడా అద్భుతంగా ప్రదర్శన చేస్తుంది, మంచిగానే ఉంటది. కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితుల గురించి భారత్ కొంచెం ఆలోచించి వ్యవహరిస్తే బాగుండేది. రాజకీయాలు ఇందులోకి రాకుండా ఉంటే బాగుండేది. ప్రతి ఇంట్లోనూ గొడవలు ఉంటాయి, అలాగే ప్రతి దేశానికి గొడవలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం క్రీడా రంగంలోకి ఎందుకు తీసుకురావాలంటూ షోయబ్ అఖ్తర్ అయితే భారతదేశాన్ని పొగుడుతూనే ఇలాంటివి తీసుకురాకండి, మళ్ళీ మీరు వదిలేస్తే మమ్మల్ని ఇక ప్రపంచంలో ఎవరు కూడా మమ్మల్ని గుర్తించరు. ఇప్పుడు భారత్ పాకిస్తాన్ ఆడుతుందంటే పాకిస్తాన్ ఓడిపోయినా సరే ఆ మ్యాచ్ ఒక రసవత్తరంగా ఉంటుంది. ప్రపంచం మొత్తం కూడా ఆసక్తి చూపిస్తుంది. ఇప్పుడు భారతే ఒకవేళ రేపు పొద్దున్న పూర్తిగా ఆడకపోతే ఇంకా పాకిస్తాన్ క్రికెట్ ని ఎవడో చూడడు. అది ఆస్ట్రేలియాతో ఆడినా ఇంకొక దేశంతో ఆడినా పెద్దగా ఎవరు దానికి ఇంపార్టెన్స్ ఎవరు. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ ఏడుపు ఇదంతా.